హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇది వచ్చేసి కొంచెం గట్టిగా ఉంటుందండి. మనం ఈ పద్ధతిలో చేయడం వల్ల చికెన్ చాలా మెత్తగా ఉంటుంది. అంతేకాకుండా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎవరైనా చేసేయచ్చు, కొత్త వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందండి. కానీ తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ అయితే బాగా కడిగి పెట్టుకోండి. అలా కడుక్కున్న చికెన్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా పేస్ట్ని వేసుకోండి. ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగి మొగ్గలు, దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయండి. ఆ పేస్ట్ని 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మొత్తం చికెన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా పట్టించాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుని చికెన్ అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్కి మసాలా, సాల్ట్ అన్నీ బాగా పడతాయండి. చికెన్ చాలా రుచిగా ఉంటుంది. చికెన్ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ముక్క అనేది మెత్తగా అవ్వాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, కానీ మెత్తగా ఉడికేంత వరకు ఖచ్చితంగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ని అయితే సెపరేట్ చేసేయాలి. దీంట్లోకి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా పొడవ చీలికలుగా కట్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి. దీనికి మూకిడి లాంటివి తీసుకోండి. చికెన్ ఫ్రై టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. చికెన్ ఫ్రైలో కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఖచ్చితంగా కరివేపాకును అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి. వేగాయి అనుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదండి మసాలా పేస్ట్, దానిని 1 స్పూన్ వేసుకోండి. అలాగే మసాలా పేస్ట్ వేసాక మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. అలా వేగింది అనుకున్న తర్వాత చికెన్ని వాటర్ నుంచి సెపరేట్ చేసి ఓన్లీ చికెన్ మాత్రమే వేసుకోండి. చికెన్ వేసేసాక ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోండి. మూత పెట్టుకుని కలపకుండానే 5 నిమిషాలు అటువైపు ఇటువైపు కలుపుతూ మగ్గించుకోవాలండి. ఇలా చేయడం వల్ల చికెన్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా ఒక్కసారి చూసేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కూడా మగ్గాక కారాన్ని కూడా వేసేసుకోండి. నేను వచ్చేసి 1 స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను. ఈ ఫ్రై కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి చూసుకుని కారాన్ని అయితే వేసుకోండి. కారం వేసేసాక పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి. ఇందులోనే సాల్ట్ని కూడా వేసుకోండి. ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు సాల్ట్ని వేసాం కాబట్టి సాల్ట్ని చూసుకుని వేసుకోండి. సాల్ట్ కూడా చికెన్కి పట్టించాలి. ఇందులోనే 1/2 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని అయితే వేసుకోండి. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా, ఖచ్చితంగా వేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉంటే అయిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది చికెన్ ఫ్రై. అంతేకాకుండా చికెన్ ముక్క కూడా మెత్తగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అస్సలు చెప్పనవసరం లేదు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.